నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందండి. బయట మనం కొనుక్కునే బాదం పాలకి, ఇంట్లో మనం తయారు చేసుకునే బాదం పాలకి చాలా సింపుల్గా, చాలా తక్కువ బాదంతోటి చిక్కటి బాదం పాలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఒక గుప్పెడు బాదం పప్పుల్లో వేడి నీళ్ళు పోసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద 1 లీటర్ చిక్కటి పాలు పెట్టి 5 నిమిషాల పాటు మరిగించండి. నానిన బాదం పప్పుల మీద పుట్టంతా కూడా రిమూవ్ చేసేసుకుని ఒక చిన్న గ్లాసుడు పాలు పోసేసి వీలైనంత మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్లోకి చిన్న గ్లాసుడు పాలు పోసేసి ఉండలు లేకుండా మిక్స్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. పాలు ఒక 5 నిమిషాల పాటు మరిగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్, కస్టర్డ్ మిల్క్, అలాగే 1 టీ గ్లాస్ వరకు చక్కెర వేసేసుకుని మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా విస్కర్ తోటి విధంగా కలుపుకుంటూ చిక్కబడేట్టు ఉడికించేసుకోవాలి. ఇలా చిక్కగా ఉడికిన తర్వాత కంప్లీట్గా చల్లారిపోనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకొని లో స్పీడ్లో జస్ట్ ఒక 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు పలుకులు వేసేసి జస్ట్ ఒక 2 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా సర్వ్ చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే బాదం పాలు రెడీ. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.